ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం మరియు బీజేపీ జనసేన నాయకుల సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు గ్రామంలోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సేవ మీ ద్వారా తెల్లదాల మూడో రాములు నిర్మించిన ఇంటిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా తెలుగుదేశం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ ఇంటి వద్ద నుండి ర్యాలీగా మంగళ వాయిద్యాల నడుమ వెళ్లారు. అనంతరం వేద పండితులు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత ఇంటిని కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన కేకును కట్ చేసి మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని, కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరగాలని, అందరి ఆశీస్సులు దేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాలలో నరేంద్ర మోడీకి గౌరవం పెరిగిందని, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని, మరింత మెరుగుపరచాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి సబ్కా వికాస్ ద్వారా ప్రతి నిరుపేదకు ఇంటిని నిర్మించాలన్న సంకల్పంతో ప్రవేశపెట్టిన పథకం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా 2297 ఇళ్లు గత బీజేపీ ప్రభుత్వంలో మంజూరు చేయడం జరిగింది. వింజమూరు మండలంలో 416 ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. అవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. సంవత్సరం లోపల నిర్మాణంలో ఉన్న ఇళ్లన్నీ కూడా పూర్తి చేయాలని తెలియజేశారు. ఇప్పటి వరకు ఉదయగిరి నియోజకవర్గంలోని 167 ఇళ్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతనంగా హౌసింగ్ స్కీమ్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయగిరి నియోజకవర్గానికి అత్యధిక ఇళ్లను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి హౌసింగ్ స్కీమ్ ద్వారా ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి అత్యధిక నిధులు రావడమే కాకుండా అనేక పథకాలు అమలవుతున్నాయని అన్నారు. మరొకసారి మోడీకి శుభాకాంక్షలు తెలియజేసి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలోని మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కదిరి రంగారావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పులిచెర్ల వెంకటనారాయణ, మండల అధ్యక్షులు డాగా మధు యాదవ్, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు, టీడీపీ ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి, సీనియర్ నాయకులు గణపం సుదర్శన్ రెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, జూపల్లి రాజారావు, వనిపెంట సుబ్బారెడ్డి, చల్లా మాల్యాద్రి, పాములపాటి మాల్యాద్రి, గాలి నరసప్ప నాయుడు, కొండపల్లి వెంకటేశ్వర్లు, గురజాల వాసు నాయుడు, హౌసింగ్ డిఈ ప్రసాద్, హౌసింగ్ ఏఈ వర్క్ ఇన్స్పెక్టర్ తదితరులు ఉన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సేవ మీ ద్వారా నిర్మించినటువంటి ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్. ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం మరియు బీజేపీ జనసేన నాయకుల సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. Happy birthday, happy birthday, Modi garu. Happy birthday, Modi garu. Modi garu నాయకత్వం. Modi garu నాయకత్వం. వర్ధిల్లాలి. Modi garu నాయకత్వం. వర్ధిల్లాలి. Modi garu నాయకత్వం. వర్ధిల్లాలి. చంద్రబాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. కాంగ్రెస్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. నా సైడ్ రా రాజు దుడ్డు ఇటే అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనం ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో బొమ్మరాజు చెరువు గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో మన ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర జీ మోడీ గారు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. 75వ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ అందరూ కూడా మన బీజేపీ నాయకులు ఉన్నారు. నారాయణ రెడ్డి గారు కానీ, రంగారావు గారు కానీ, తర్వాత మన మధు కానీ, మిగతా వాళ్ళందరూ నాయకులు, బీజేపీ నాయకులు, అలాగే మన టీడీపీ ఉమ్మడి కూటమి టీడీపీ రఘునాథ్ రెడ్డి గారు కన్వీనర్ కానీ,
అందరూ సమక్షంలో మనం నరేంద్ర మోడీ గారి 75వ బర్త్డే వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, వారి నాయకత్వంలో దేశం ఇంకా అభివృద్ధి చెందాలని, దాదాపుగా పక్క దేశాల్లో నేను అమెరికాలో ఉన్నప్పుడు కానీ తర్వాత ఇతర దేశాల నుంచి కానీ ఎంతో గౌరవం వచ్చింది భారతదేశానికి వారి నాయకత్వంలో. ఎన్నో ఇతర దేశాలతోటి సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇతర దేశాలతో ఇంతకుముందు లేని సంబంధాలు కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వారి మీద గౌరవం పెరిగింది. ప్రపంచం దూసుకెళ్తా ఉంది. దానితో పాటు మన ఆర్థిక వ్యవస్థ కూడా, భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగుపరిచి ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆ నాయకత్వంలో. రాబోయే రోజుల్లో మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది భారతదేశానికి. డెవలప్మెంట్ వైపు పరుగులు తీస్తూ ఉన్నాము. అలాగే ప్రధానమంత్రి సబ్కా సాస్ సబ్కా వికాస్ అనే దాని కింద ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ద్వారా మనకు నిరుపేదలకి 2297 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. గత బీజేపీ ప్రభుత్వంలో 2297 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. వాటిలో 416 ఇళ్ళు వింజమూరు మండలంలో ఉన్నాయి. వీటిలో మొత్తం మీద ఉదయగిరి నియోజకవర్గంలో 167 ఇళ్ళు మాత్రమే కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా హౌసెస్ అన్నీ త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. రాబోయే ఒక సంవత్సరం రోజుల్లో మనకు సంవత్సరం రోజులు ఈ హౌస్లన్నీ కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకొక స్కీమ్ కూడా అనౌన్స్ చేయబోతా ఉన్నారు. దాని మీద కూడా ఇళ్ళు చాలా కొన్ని వేల ఇళ్ళే అవి మనకు ఉదయగిరి నియోజకవర్గంలో రాబోతా ఉన్నాయి. ప్రతి పేదకి ఏ నిరుపేద కూడా ఇళ్ళు లేకుండా చేసే మార్గం వైపు మనం వెళ్తా ఉన్నాము. రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా ప్రతి నిరుపేదని ఆదుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు కట్టించడం జరుగుతూ ఉంది. మన ఉమ్మడి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో అభివృద్ధి పదంగా ముందుకు పోబోతా ఉన్నాము. అలాగే బీజేపీ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్నో పథకాలు ఇక్కడ అమలు అవుతా ఉన్నాయి. ఎన్ఆర్జీస్ అవ్వచ్చు, పనికి ఉపాధి పథకం అవ్వచ్చు. మన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో భాగంగా అన్ని మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. మరెన్నో నేషనల్ హైవేస్ కానీ మరెన్నో అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వంలో చేయబోతా ఉన్నాము. అభివృద్ధి దిశగా పయనించబోతా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి మన నరేంద్ర మోడీ గారికి వారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు మన ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరపున మరొకసారి తెలుపుకుంటా ఉన్నాము. జై నరేంద్ర మోడీ. భారత్ మాతాకు భారత్ మాతాకు భారత్ మాతాకు మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం.